బిఫోర్ క్లాస్లో మనం నేచర్ ఆఫ్ మ్యాటర్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ. ఈరోజు ఎస్ఐ యూనిట్స్కి 7 బేస్ యూనిట్స్ ఏంటి, అదేవిధంగా ఏ ప్రిఫిక్సెస్ని యూజ్ చేస్తాం అనేది చూసాం కదమ్మా. సో ఫర్దర్ ఫిజికల్ ప్రాపర్టీస్ అయిన మాస్ అండ్ వెయిట్కి, అదేవిధంగా వాల్యూమ్కి, డెన్సిటీకి, అదేవిధంగా టెంపరేచర్కి వీటి యొక్క డెఫినేషన్స్ ఏంటి, మనం కెమికల్ సబ్స్టెన్సెస్ యూజ్ చేసేటప్పుడు ఏ యూనిట్స్ని యూజ్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటమ్మా, మాస్ అండ్ వెయిట్. వాట్ ఈజ్ మెన్ బై మాస్ అండ్ వాట్ ఈజ్ మెన్ బై వెయిట్? అదేంటి మేడం, మాస్ అన్న వెయిట్ అన్న ఒకటే కదా, వెయిటే కదా అని అంటారా? కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. సో వాట్ ఈస్ మెన్ బై మాస్? మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ present in it, while weight is the force exerted by gravity on an ఆబ్జెక్ట్. సో మాస్ చెప్పాలి అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? అమౌంట్ ఆఫ్ మ్యాటర్, అది ఎంత మ్యాటర్ని కలిగి ఉంది, అమౌంట్ ఆఫ్ మ్యాటర్ని మనం మాస్ అంటాం. కానీ వెయిట్ అంటే ఏమంటానమ్మా? ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై గ్రావిటీ ఆన్ అన్ ఆబ్జెక్ట్. సో ఇచ్చిన ఆబ్జెక్ట్, ఇచ్చిన సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాని మీద ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే ఎక్సెప్ట్ అయి ఉంటుందో దానిని ఏమన్నామమ్మా మనం? వెయిట్ అని చెప్పాం. విచ్ మీన్స్ ద మాస్ ఈస్ కాన్స్టెంట్ బట్ వెయిట్ వ్యారీ విత్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో మనకి ఎర్త్ మీద గ్రావిటీ కనుక తీసుకుంటే ప్లేసెస్ మారే కొద్దీ చిన్న మైల్డ్ చేంజెస్ అనేవి వస్తాయి గ్రావిటీలో. సో గ్రావిటీలో చేంజెస్ వచ్చినప్పుడు మనకి ఎంతైతే ఫోర్స్ దాని మీద అప్లై అవుతుందో ఆ సబ్స్టెన్స్ మీద దాన్ని వెయిట్ అన్నాం. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ చేంజ్ అయ్యే కొద్దీ వెయిట్ కూడా ఏమవుతుందమ్మా? వ్యారీ అవుతుంది. బట్ మాస్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? అమౌంట్ ఆఫ్ మ్యాటర్, అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనకి ఎస్ఐ యూనిట్స్ మాస్కి ఏమని చెప్పుకున్నామమ్మా? మాస్ అంటే స్మాల్ ఎమ్ అని, దానికి ఎస్ఐ యూనిట్స్ ఏమని చెప్పుకున్నామమ్మా? ఎస్ఐ యూనిట్స్ ఫర్ మాస్ ఈజ్ కిలోగ్రామ్ కదమ్మా. బట్ we can use very small amount of substances. మనం చాలా తక్కువ కేజీలతో మనం చేయం కదమ్మా. ఏదైనా టెస్టులు చేసేటప్పుడు కెమికల్ ల్యాబొరేటరీలో స్మాల్ సబ్స్టెన్సెస్ని యూజ్ చేస్తాం. సో దట్స్ వై we can use the mass, we can measure the mass in grams. జనరల్గా 1 kg is equal to ఎంతమ్మా? 1000 గ్రామ్స్. సో మనం ఎందుకని గ్రామ్స్లో మాస్ని మెజర్ చేస్తాము అంటే కెమికల్ ల్యాబొరేటరీస్లో మనం టెస్టులు చేసేటప్పుడు వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని యూజ్ చేస్తాం కాబట్టి మనం గ్రామ్స్లో వాటిని డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 grams, 9 grams, ఈ విధంగా సబ్స్టెన్స్ని మనం గ్రామ్స్లో డిఫైన్ చేస్తాం అన్నమాట. సో ఈ మాస్ని మనం జనరల్గా ల్యాబొరేటరీస్లో ఏ విధంగా మెజర్ చేస్తాము అంటే ఇన్ ల్యాబొరేటరీస్ వీ కెన్ యూజ్ అనలైటికల్ బ్యాలెన్స్ టు మెజర్ ది మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. సో ఏదైనా ఒక సబ్స్టెన్స్కి మాస్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేస్తామమ్మా? అనలైటికల్ బ్యాలెన్స్ని యూజ్ చేస్తాం. సో అనలైటికల్ బ్యాలెన్స్ని యూజ్ చేసి ఎన్ని గ్రామ్స్ ఉంది అని చెప్పి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ది సబ్స్టెన్స్. సో మనకి వస్తుందో దాన్ని ఏమనుకున్నామమ్మా? వాల్యూమ్ అని చెప్పి అంటాం. సో వాల్యూమ్ అంటే మనకి జనరల్గా లెంత్ క్యూబ్. యూనిట్స్ ఏంటమ్మా వాల్యూమ్కి? లెంత్ క్యూబ్. సో లెంత్ క్యూబ్ అంటే లెంత్ మనం జనరల్గా ఏ విధంగా మెజర్ చేస్తామమ్మా? కాబట్టి లెంత్ క్యూబ్. లెంత్ని దేంతో రిప్రజెంట్ చేస్తామమ్మా? మీటర్స్లో రిప్రజెంట్ చేస్తాం. సో ద యూనిట్స్ ఫర్ వాల్యూమ్ ఆర్ మీటర్ క్యూబ్. బట్ యాజ్ యూజువల్ ఇన్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్ వీ కెన్ యూజ్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్. చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి మనం వాల్యూమ్ని మెజర్ చేసేటప్పుడు మీటర్ క్యూబ్లో కన్నా సెంటీమీటర్ క్యూబ్, అదర్ క్యూబ్, అదేవిధంగా డెసిమీటర్ క్యూబ్లో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాల్యూము 1 లీటర్ తీసుకుందాం. ఇన్ జనరల్ లీటర్ ఈజ్ నాట్ ఏ ఎస్ఐ యూనిట్. జనరల్గా మనం ఎస్ఐ యూనిట్స్ కాదు, మనం జనరల్గా వాడేది 1 లీటర్ అందాం అనుకుందాం. మనం కెమికల్ సబ్స్టెన్సెస్ ల్యాబొరేటరీలో అంత హై క్వాంటిటీలో యూజ్ చేయం, వెరీ లో క్వాంటిటీలో యూజ్ చేస్తాం. కాబట్టి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1000 milliliter. Similarly 1000 centimeter cube is equal to 1
decimeter cube. 1000 centimeter cube is equal to 1 decimeter cube. So volume అంటే ఏం చెప్పుకున్నామమ్మా? Volume is the amount of space occupied by the substance. The general units for volume are liters, but the SI units for volume is meter cube. But in general, in laboratories we can use very small amount of substances. That's why we can use decimeter cube, centimeter cube. For example, 1 liter is equal to 1000 ml అయితే 1000 centimeter cube is equal to 1 decimeter cube outer cube. Then how we can measure the volume of a substance in the laboratory? మనం laboratoryలో ఏదైనా ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఏదైనా ఒక లిక్విడ్ ఇచ్చాడు అనుకోండి, దాని యొక్క వాల్యూమ్ ఎలా మెజర్ చేస్తామంటే మేజర్లీ we can use operators like graduated cylinder అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మెజరింగ్ జార్. సో గ్రాడ్యుయేటెడ్ సిలిండర్లో ఏం చేస్తామమ్మా, మనకి ఎంత సొల్యూషన్ ఉంది అనేది ఇక్కడ మనకి మెజర్ చేసి ఉంటాయి. 1 ml, 2 ml, 3, 4, 5, 6 ఇలా ఎంత ml అనేది. సో ఎంత ml అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకి లిక్విడ్ మనం మెజర్ చేయడానికి, వాల్యూమ్ని మనం మెజర్ చేయడానికి ఏం చేస్తుంటారు. సో అదే విధంగా మనం ఒక స్టాండర్డ్ సొల్యూషన్ ప్రిపేర్ చేయడానికి ఏం చేస్తామంటే వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ని ఉపయోగిస్తాం. సో ఎంత వాల్యూమ్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నావో అన్ని గ్రామ్స్, అన్ని మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ని తీసుకొని అంత లిక్విడ్ అయినా వాటర్లో డిజాల్వ్ చేసి మనకి వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో సో ఈ విధంగా ఉంటుందమ్మా వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ 250 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అనుకుందాం. సో 250 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో మనం 250 ml సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి అంటే వాడు ఇక్కడ ఒక మార్క్ చేస్తాడు, అక్కడ వరకు ఉంటేనే అది 250 ml సొల్యూషన్. సో ఆ విధంగా మనం ల్యాబొరేటరీలో వాల్యూమ్ని మెజర్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డెన్సిటీ. సో మాస్ అదే విధంగా వాల్యూమ్ అనేది తెలిస్తే డెన్సిటీని ఈజీగా డిఫైన్ చేయొచ్చు. సో డెన్సిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఒక యూనిట్ వాల్యూమ్కి ఎంత మాస్ ఆక్యుపై చేస్తుందో దాన్నే ఏమంటామమ్మా? డెన్సిటీ అంటాం. మరి మనకి 7 ఫండమెంటల్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి SI యూనిట్స్ ఉన్నాయి. మరి అదే విధంగా డెన్సిటీకి ఏ విధంగా? మనకు ఆల్రెడీ మాస్కి యూనిట్స్ తెలుసు, వాల్యూమ్కి తెలుసు. అప్పుడు ఈజీగా ఏం చేయొచ్చమ్మా, మనం డెన్సిటీకి కూడా SI యూనిట్స్ని డెరైవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఇంటూ వాల్యూమ్ కాబట్టి మనకి యూనిట్స్ రావాలి అంటే SI యూనిట్స్ for mass divided by SI units for volume. సో మనం కనుక తీసుకుంటే SI యూనిట్స్ ఏంటమ్మా? మాస్కి SI యూనిట్స్ ఏమనుకున్నామమ్మా? కిలోగ్రామ్స్. అదేవిధంగా వాల్యూమ్కి ఏమనుకున్నామమ్మా? వాల్యూమ్కి వచ్చేటప్పటికి ఏమనుకున్నామమ్మా? మీటర్ క్యూబ్. సో ఈ మీటర్ క్యూబ్ పైకి రాస్తే ఏం చేయాలమ్మా? 1/a⁴n ఈజ్ ఈక్వల్ టు ఎంత మా ఫార్ములా? 1/a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁻n రాయొచ్చు కదా. సో ఈ మీటర్ క్యూబ్ పైకి వస్తే ఏమవుతుందమ్మా? kg మీటర్ -3. So kg meter -3 is the units for density. So ముందులా చెప్పుకున్నట్టే మాస్ వాల్యూమ్ ఎలాగా లాబొరేటరీలో వెరీ స్మాల్ క్వాంటిటీలో యూజ్ చేస్తామో, సబ్స్టెన్సెస్ అనేవి వెరీ స్మాల్ క్వాంటిటీలో యూజ్ చేస్తాం కాబట్టి డెన్సిటీ కూడా వెరీ స్మాల్ క్వాంటిటీలో ఉంటుంది. కాబట్టి మనం కేజీ ప్లేస్లో ఏం రాసుకోవచ్చమ్మా? గ్రామ్. కేజీ మీటర్ క్యూబ్ ఎంతమ్మా? మీటర్ పవర్ -3 ఉంది కదమ్మా. కేజీ m⁻³ ఉంది కాబట్టి వెరీ స్మాల్ సబ్స్టెన్సెస్కి ఏం యూజ్ చేస్తావమ్మా? గ్రామ్స్. ఇదే విధంగా m ప్లేస్లో ఏం యూజ్ చేస్తావమ్మా? సెంటీమీటర్ -3. సో స్మాల్ సబ్స్టెన్సెస్కి వచ్చేటప్పటికి SI యూనిట్స్ ఏంటమ్మా? గ్రామ్. సెంటర్ ఆఫ్ ది యూనిట్స్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డెన్సిటీ? సో డెన్సిటీ వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి? Density is tell us to in a substance how the particles are closely packed. సో మనకి ఏదైనా ఒక కెమికల్ సబ్స్టెన్స్లో దాని లోపల ఉండే పార్టికల్స్ ఎంత క్లోజ్గా ఉన్నాయి, ఎంత క్లోజ్గా ప్యాక్ అయ్యి ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఈ డెన్సిటీ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మాస్ పర్ వాల్యూమ్ అనుకున్నాం కదమ్మా, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఎంత మాస్ని ఎంత స్పేస్లో ఆక్యుపై చేస్తుంది. సో డెన్సిటీ కనుక ఇంక్రీజ్ అయితే ఏమైనట్టమ్మా? పార్టికల్స్ కూడా
వెరీ క్లోజ్లీ ప్యాక్డ్, చాలా క్లోజ్గా ప్యాక్ అయినట్టు అర్థం. అదేవిధంగా డెన్సిటీ ఈజ్ లో ద పార్టికల్స్ ఆర్ ఫార్. సో డెన్సిటీ కనుక ఎక్కువ ఉంటే అవి క్లోజ్గా ప్యాక్ అయినట్టు. అదేవిధంగా డెన్సిటీ కనుక తక్కువ వాల్యూ వచ్చింది అంటే పార్టికల్స్ ఏమైనట్టమ్మా, సబ్స్టెన్స్ ఇచ్చిన గివెన్ సబ్స్టెన్స్లో పార్టికల్స్ అనేవి దూరంగా అరేంజ్ అయి ఉన్నాయి అని చెప్పి అర్థం. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ టెంపరేచర్. There are 3 common scales to measure the temperature. So జనరల్గా టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనం 3 కామన్ స్కేల్స్ని యూజ్ చేస్తాం. అవి మీకు తెలిసినవి ఏంటంటమ్మా? ఫస్ట్ వన్ ఈజ్ డిగ్రీ సెల్సియస్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డిగ్రీ ఫారెన్హీట్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ కెల్విన్. సో ఈ మూడింటిని కూడా దేనికి యూజ్ చేస్తామమ్మా? మనం టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఏ సబ్స్టెన్స్కి అయినా కూడా జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని కనుక మనం కన్సిడర్ చేస్తే, వాటిని కనుక తీసుకుంటే ఫ్రీజింగ్ పాయింట్ 0 degrees ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ వచ్చేటప్పటికి 100 degrees ఉంటుంది. సో ఈ 0 degrees అదేవిధంగా 100 degrees మధ్య మనం డిగ్రీ సెల్సియస్లో ఏ విధంగా ఉంటుంది స్కేల్ అనేది, ఫారెన్హీట్లో ఎలా మెజర్ చేస్తామో అదేవిధంగా కెల్విన్లో ఎలా మెజర్ చేస్తామో చూద్దాం. సో దేర్ ఆర్ 3 కామన్ స్కేల్స్ టు మెజర్ ది టెంపరేచర్. దే ఆర్ డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారెన్హీట్ అండ్ కెల్విన్. సో మనం జనరల్గా థర్మోమీటర్లో టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే మెయిన్ 3 మెథడ్స్ ఏంటమ్మా? డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉందా, డిగ్రీ ఫారెన్హీట్లో ఉందా, అదేవిధంగా కెల్విన్లో ఉందా. బట్ దీస్ టెంపరేచర్ అండ్ 2 స్కేల్స్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ఫారెన్హీట్. మనం కనుక ఫారెన్హీట్ తీసుకొని దాన్ని సెల్సియస్లో కనుక టెంపరేచర్ని మనం కన్వర్ట్ చేయాలి అంటే దిస్ ఈజ్ ద రిలేషన్. సో ఏంటమ్మా? డిగ్రీ ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 32. సో మనకి ఏదైనా ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ వాల్యూని ఇచ్చినప్పుడు మనం ఫారెన్హీట్లో కనుక దాన్ని కన్వర్ట్ చేయాలంటే 9/5తో ఆ ఇచ్చిన సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఎంత అయితే ఉందో దాన్ని మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూకి ఏం చేయాలమ్మా? 32ని యాడ్ చేస్తే అప్పుడు మనకి ఇచ్చిన టెంపరేచర్ అనేది ఫారెన్హీట్లోకి కన్వర్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ కెల్విన్లో కనుక కన్వర్ట్ చేయాలి అనుకుంటే, ఒకవేళ డిగ్రీ సెల్సియస్ని కనుక మనం కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలి అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273.15 యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. నాకు ఇది వాల్యూని కెల్విన్లో కావాలి. మన ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేసేటప్పుడు ఇచ్చిన వాల్యూస్ కోసం డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇచ్చాడు, మనకు కెల్విన్లో కావాలి. సో ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇప్పుడు 7 డిగ్రీ సెంటిగ్రేడ్ కెల్విన్లోకి మారాలంటే ఏమనుకున్నామమ్మా? కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత ఇచ్చాడు? 7 ప్లస్ ఎంతమ్మా? ఎంత యాడ్ చేయాలి? 273.15. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఆ వాల్యూనే ఏమవుతుందమ్మా? టెంపరేచర్ అనేది కెల్విన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సిమిలర్గా ఇదే వాల్యూని ఫారెన్హీట్లోకి నేను మార్చాలి అంటే డిగ్రీ ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ 7 ప్లస్ 32. సో ముందు దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన వాల్యూ కనుక 32 యాడ్ చేస్తే మనకి ఎందులోకి మారిపోతుందమ్మా వాల్యూ అనేది? టెంపరేచరు డిగ్రీ ఫారెన్హీట్లో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 3 types ఆఫ్ థర్మోమీటర్ని ఇంట్రడ్యూస్ చేసాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కెల్విన్ థర్మోమీటర్ ఏ విధంగా ఉంది, సెల్సియస్లో తీసుకుంటే ఎలా ఉంది, ఫారెన్హీట్లో తీసుకుంటే ఎలా ఉంది. ఇన్ జనరల్ మనం వాటర్ని తీసుకున్నాం. వాటర్ కనుక తీసుకుంటే ఫ్రీజింగ్ పాయింట్ 0 degrees అండ్ ద బాయిలింగ్ పాయింట్ ఈజ్ 100 degrees. సో ఆ విధంగా కనుక మనం తీసుకుంటే ఫస్ట్ చూడండి నాన్న, కెల్విన్లో కనుక తీసుకుంటే మనకి జనరల్గా ఎంతమ్మా? 273.15. సో 273.15 కెల్విన్ అంటే దేనికి ఈక్వల్ అమ్మా? 0 డిగ్రీ సెంటిగ్రేడ్. సో అదేవిధంగా 298 కెల్విన్, 310 కెల్విన్, 373 కెల్విన్. సో దీస్ ఆర్ ది ఫ్రీజింగ్ పాయింట్స్ ఆఫ్ వాటర్ అండ్ దీస్ ఆర్ ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో మనం కనుక కెల్విన్లో చెప్తే 273.15 కెల్విన్ ఈజ్ ద 273.15 కెల్విన్ ఈజ్ ది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ కెల్విన్. అదేవిధంగా 373 కెల్విన్ అనేది వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్. ఇదే వాల్యూస్ని కనుక నేను సెల్సియస్లో కానీ ఫారెన్హీట్లో కానీ చెప్తే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంతమ్మా ఫారెన్హీట్లో? 30 degrees ఫారెన్హీట్ ఈజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. అదేవిధంగా 25 degrees సెంటిగ్రేడ్ దిస్ ఈజ్ ద రూమ్ టెంపరేచర్. అదే రూమ్ టెంపరేచర్ని నేను ఫారెన్హీట్
హీట్లో చెప్పాలి అంటే 77 డిగ్రీ ఫారెన్ హీట్. అదేవిధంగా మన హ్యూమన్ బాడీ జనరల్గా మన టెంపరేచర్ ఎంత ఉంటుందమ్మా 98.6 ఫారెన్ హీట్ ఉంటుంది. సో మనకి జనరల్గా టెంపరేచర్ పెరిగినప్పుడు థర్మోమీటర్తో చెక్ చేసినప్పుడు ఫీవర్ కన్ఫర్మ్ అవ్వడానికి ఏం చేస్తారు 98.6ని అది ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు మన బాడీలో టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందని తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ మెర్క్యూరీ బల్బ్కి టెంపరేచర్ తగిలిందో వెంటనే అది ఏమవుతుందమ్మా మెర్క్యూరీ అనేది లిక్విఫై అయ్యి ఈ విధంగా కొంచెం కొంచెంగా పైకి జరుగుతూ వస్తుంది. సో ఈ విధంగా పైకి జరిగినప్పుడు ఇక్కడ కనుక ఆగిపోతే మన బాడీ టెంపరేచర్ ఎగ్జాక్ట్గా ఉన్నట్టు. సో 98.6 దాటి ఇంకా పైకి ఇంక్రీజ్ అవుతుంది 100, 110, 100, 101 వరకు వెళ్తుంది అంటే ఏంటమ్మా ఫీవర్ ఉంది అని చెప్పి డిటర్మైన్ చేస్తారు. అంటే మనకి సెల్సియస్కి ఫారెన్ హీట్కి డిఫరెన్స్ ఏంటి అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే ఏమో 32 డిగ్రీస్ ఫారెన్ హీట్ అంటే బాయిలింగ్ ఫ్రీజింగ్ పాయింట్, వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్. అదేవిధంగా హ్యూమన్ బాడీని ఏమనాలమ్మా ఒకవేళ 98.6 ఫారెన్ హీట్ కాకపోతే హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇంకో విధంగా చెప్పచ్చు, ఏమనొచ్చు 32 డిగ్రీస్ సెల్సియస్ లేదా కెల్విన్లో కూడా మనం చెప్పొచ్చు. ఎందుకనమ్మా 273 యాడ్ చేయాలి కదా, 273.15 37కి యాడ్ చేస్తే ఎంతనా 310 కెల్విన్. సో అదేవిధంగా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, అదేవిధంగా 212 degrees Fahrenheit is the boiling point of water. సో మనం ఒకటే టెంపరేచర్ని కెల్విన్లో చెప్పొచ్చు, సెల్సియస్లో చెప్పొచ్చు, ఫారెన్ హీట్లో చెప్పొచ్చు. మీరు ఇందులో ఏ వాల్యూని తీసుకున్నా ఈ రిలేషన్కి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఫారెన్ హీట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత ఉందమ్మా 32 ఉంది 0 డిగ్రీస్. సో ఇక్కడ మనం 0 పెట్టుకున్నాం అనుకున్నానా, సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్ ద ఫ్రీజింగ్ పాయింట్ అన్నాను, 32 డిగ్రీస్ కూడా 0కి ఈక్వల్ అన్నాను. అంటే అర్థం ఏంటమ్మా ఇక్కడ 0 డిగ్రీస్ని కనుక అప్లై చేస్తే 0 కనుక అప్లై చేస్తే డిగ్రీ ఫారెన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ 0 ప్లస్ ఎంతమ్మా 32. సో ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది కదమ్మా. ఎనీథింగ్ విత్ మల్టిప్లై విత్ 0 ఇట్ విల్ బికమ్ ఏ 0. సో 0 ప్లస్ 32. సో మనకి ఎంతమ్మా ఆన్సరు 32 డిగ్రీ ఫారెన్ హీట్. అదే కదా మనం అనుకున్నాం. సో ఈ విధంగా మీరు ఏ వాల్యూలో ఈ రిలేషన్ని సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా డిగ్రీ సెంటిగ్రేడ్కి 273 కనుక యాడ్ చేస్తే ఇక్కడ ఎంత అయితే ఉందో దీనికి 273 యాడ్ చేస్తే ఈ వాల్యూ, 37కి 273 యాడ్ చేస్తే 310, అదేవిధంగా 100కి 273 యాడ్ చేస్తే 373 కెల్విన్. సో మనకి టెంపరేచర్ని మెజర్ చేయడానికి మేజర్గా 3 స్కేల్స్ని యూజ్ చేస్తాం. ఏంటమ్మా అవి కెల్విన్, సెల్సియస్, అదేవిధంగా ఫారెన్ హీట్. సో ఈ 3 స్కేల్స్లో కూడా రిలేషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి, ఫారెన్ హీట్కి డిగ్రీ సెల్సియస్కి, అదేవిధంగా కెల్విన్కి డిగ్రీ సెల్సియస్కి. సో ఏదైనా ప్రాబ్లమ్స్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ రిలేషన్ని యూజ్ చేసుకొని సింప్లిఫై చేస్తాం. సో ఈరోజు క్లాస్లో మనం వేటి గురించి డిస్కస్ చేసుకున్నామమ్మా ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఎస్ఐ యూనిట్స్ ఏ విధంగా ఉంటాయి 7 ఫండమెంటల్ బేసెస్కి, అదేవిధంగా ప్రీఫిక్సెస్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా మాస్, వాల్యూమ్, డెన్సిటీ, టెంపరేచర్ వీటన్నిటికీ కూడా యూనిట్స్ని వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి, వాటికి యూనిట్స్ని ఎలా డెరైవ్ చేస్తాం అనేది చూసాం. ఐ హోప్ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇంకొన్ని క్రియేట్ చేయడానికి మాకు బూస్టప్ని ఇస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.